హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ జర్నలిస్టు శ్రీధర్ని. తెలంగాణ రాజకీయాలపై మనతో పాటు మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు పొలిటికల్ ఎనలిస్టు విజయ్ మనతో ఉన్నారు. విజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి, అసలు రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి తెలంగాణలో? ఏమనుకుంటున్నారు మీరు? ఎలా విశ్లేషిస్తున్నారు? తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతము ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా జరుగుతున్నాయి. మిగతా అంశాలు ఉన్నటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక అంశం, ఇవన్నీ ప్రభుత్వం తీసుకున్న రైతు భరోసాకు సంబంధించిన అంశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, వాళ్ళు ఇస్తున్నటువంటి హామీని తప్పినటువంటిది కనిపించింది. ఈలోపు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటిది ఈ కార్ రేసులకు సంబంధించినటువంటి నిర్వహణలో దానికి సంబంధించినటువంటి వివిధ రకాల ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు విచారణను ఎదుర్కోవడం జరుగుతున్నది. అసలు ఇది ఒక గేమ్. ఈ కార్ రేసుకు సంబంధించినటువంటిది ఏంటంటే అది ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్, కార్ రేసింగ్లలో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా భవిష్యత్తు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ప్రపంచమంతా ఎలక్ట్రికల్ వెహికల్లే సిద్ధమైపోతున్నట్టు, భవిష్యత్తు అంతా ఎలక్ట్రికల్ వెహికల్లే ఉండబోతుంది. దాన్ని ముందు నుంచే క్యాచ్ చేసి ఆకట్టుకునేటువంటి ప్రయత్నము గతంలో ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఎందుకు? భవిష్యత్తు అంతా ఇంత ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించినటువంటి హబ్ ఒకటి హైదరాబాద్, ఇటువంటి ఫస్ట్లోనే. ఎందుకంటే మనము పెట్రోల్ డీజిల్ కార్లో ఉన్నటువంటి F1 కార్ రేసింగ్లో మనం మిస్ అయిపోయినాం. మనం అంటే ఒక్క తెలంగాణ కాదు, భారతదేశం మిస్ అయిపోయింది. దానికి అంత పెద్ద ఇంటర్నేషనల్గా అంత క్రేజీ ఉన్న 140 కోట్ల జనాభా, ప్రపంచంలో ఇంత పెద్ద జనాభా ఉన్న కంట్రీ అందుకోలేకపోయింది. ఎందుకంటే అప్పుడు మనం అంత డెవలప్ కాలేదు, అంత అవగాహన లేదు, అప్పుడున్న ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి రన్ చేయలేదు, ఆ రకమైనటువంటి ధోరణి లేదు మొదటి నుంచైనా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో భారతదేశానికి సంబంధించి వివిధ రకాల కొన్ని డెవలప్మెంట్ అవుతున్నటువంటి కంట్రీగా రకరకాల కొత్త కొత్త యాక్టివిటీస్ వస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వము ఒక అంతర్జాతీయ ఈవెంట్, ఒక అంతర్జాతీయ కార్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ కార్ సంబంధించినది అందుకున్నది. దాన్ని ఒక గోల్గా, దాన్ని ఒక మంచి డెస్టినేషన్గా భావించి ఉన్న ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఇండియాలో పెట్టాలంటే ఎక్కడ పెట్టాలని వాళ్ళు కూడా ఆలోచించినటువంటి నేపథ్యంలో ఇండియాలో పోటీ పడ్డాయి. మన చెన్నై కావచ్చు, మిగతా పెద్ద పెద్ద సిటీస్ పోటీ పడ్డాయి. పోటీ పడినప్పటికీ హైదరాబాద్కి అవకాశం దక్కింది. అది మనకు గర్వకారణం. అటువంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఒకటి మన తెలంగాణలో నిర్వహించడము అంటే దానికి ఇమేజే వేరే వస్తుంది. దానికి ఉన్నటువంటి మొత్తం దానికి హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మొత్తం ప్రపంచ పటంలో మరింత ఉన్నతిగా కనిపించడం కావచ్చు. ఎలైట్ పీపుల్, ముఖ్యంగా పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్సు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సినీకి సంబంధించినటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ రంగాల్లో ఉన్నటువంటి ఎలైట్ పీపుల్స్ అందరినీ ఆకర్షించేటువంటి ఒక గేమ్ అది. దానివల్ల ఏమవుతుంది, ఆ గేము ఇక్కడ పెట్టడంతో ఆ రంగాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఇంకా దాని సరౌండింగ్స్లో ఉండే ఉత్పత్తి అవసరాలకు కావలసినటువంటి అన్నిటికి కూడా ఒక కేంద్రకంగా హైదరాబాద్ కాబోతున్నటువంటి అంశం ఉండే. అట్లాంటి స్పోర్ట్స్ గేమ్ను ఒకటి విజయవంతంగా ఒక సెషన్ అయిపోయింది, ఒక దశ అయిపోయింది. రెండవ దశకు వచ్చేసరికి దాన్ని మిస్ చేసుకోవడము తెలంగాణ దురదృష్టము. ఆ ప్రభుత్వానికి ఎప్పుడైతే దానివల్ల అట్లా నీకు ఊహించాలి ఆ రకమైనటువంటి ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది, భవిష్యత్తు తరాలకు ఏ రకంగా ఉంటుందని ఒక పాలకునిగా ఆ రకమైనటువంటి ఊహ ఉండాలి, ఆ రకమైనటువంటి కల్పన ఉండాలి. అట్లాంటిది లేకుండా చిన్న అదే సిసంగోలిలా గేమ్ అయినట్టులాగా ఊకనే నేను ఆడనుపో చిన్నపిల్లలు చేసేలాగా ఒక ముఖ్యమంత్రి చేయకూడదు. అంత పెద్ద స్పోర్ట్ గేము నీ ముందరకు వచ్చి నువ్వు 2.5 లక్షల కోట్ల బడ్జెట్ నీది ఉన్నప్పుడు ప్రభుత్వం మారి అతను వచ్చి కలిశాడు, వచ్చి FAO ఇక్కడ కార్ రేసింగ్ సంబంధించినటువంటి నిర్వహిస్తామండి, మీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు మాకు ఈ 2 దఫాలుగా ఇంత అమౌంట్ చెల్లించారు, మా దగ్గర ఉన్నది, మిగతా 3వ వాయిదా మాకు చెల్లించినట్లయితే మేము ఆ డేట్ పెడతాము, ఫిబ్రవరిలో చేస్తాము అని చెప్పినటువంటిది. అంత పెద్ద ఈవెంట్ని ఎవరైనా పోగొట్టుకుంటారండి? పోగొట్టుకోవడమే పెద్ద దరిద్రం. అసలు వాదన వస్తున్నది, క్విట్ ప్రోకో జరిగింది, గ్రీన్కో అనే సంస్థ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఫండ్స్ ఇచ్చిందని చెప్పేసి ఒక వార్త వస్తుంది.
క్విడ్ ప్రోకో అనేది హాస్యాస్పదం ఉన్నటువంటి అంశమే కనిపిస్తున్నది. అరే ఒకరు అంత పెద్ద గేమ్ ఉన్నటువంటి అది ఏంది, గ్రీన్ కో అనే సంస్థ స్పాన్సర్ చేసినటువంటి సంస్థ వెళ్ళిపోయింది. ప్రభుత్వం నుంచి స్పాన్సర్ చేసినటువంటి సంస్థకు డబ్బులు ఏం పోలే, డబ్బులు ఇవ్వలే. స్పాన్సర్ చేసిన సంస్థకి పోతే మీరు ఏమైనా క్విడ్ ప్రోకో అనుకోవచ్చు అది ఇది అని. అసలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ము ఏ ఒక్క పైసా కూడా గ్రీన్ కో అనే కంపెనీకి పోలేదు. గ్రీన్ కో కంపెనీయే స్పాన్సర్ చేసింది. మనం మిగతా స్పోర్ట్స్ కబడ్డీ ఉందనుకోండి, ఒక లోకల్ పర్సన్ ఒక అతను స్పాన్సర్ చేస్తాడు, అది ప్రైవేట్గా స్పాన్సర్ చేసినట్ట గేమ్ స్పాన్సర్. ఇప్పుడు బీసీసీ మన సహారా ఇండియా ఉంటుంది, అది ఎప్పుడు మన క్రికెట్ లోగోలు వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు. రిలయన్స్ కప్ మన క్రికెట్ ఉండేది, రిలయన్స్ స్పాన్సర్ చేసింది. అయితే ఇప్పుడు గ్రీన్ కో సంస్థ స్పాన్సర్ చేసిందని మీరు అంటున్నారు. సో హైదరాబాదు ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్కి దాదాపు 600 నుంచి 700 కోట్ల ఆదాయం వచ్చింది అంటున్నారు. మరి గ్రీన్ కో సంస్థ ఎందుకు తప్పుకుంది? గ్రీన్ కో సంస్థ 100 కోట్లు 120 కోట్లు పెట్టుబడులు పెట్టి స్పాన్సర్ చేసింది గేమ్ని. స్పాన్సర్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏందనుకున్నారు, స్పాన్సర్ చేస్తే యాడ్స్ ఇతర రకరకాల దాంతో మా కంపెనీకి ఆదాయం వస్తుంది అనే దాంతో పెట్టారు వాళ్ళు చెప్పినటువంటి. అయితే ఆ కంపెనీకి ఆదాయం రాకపోగా లాభాలు రాలే. కానీ బిజినెస్ ఏం జరిగింది, ఆ ఒక్క సెషన్ జరిగినటువంటి నేపథ్యంలో ఆ సెషన్ జరిగినటువంటి రోజులు కావచ్చు, మిగతా రోజులు కావచ్చు, హైదరాబాద్లో దాదాపు 600-700 కోట్ల బిజినెస్ జరిగింది. వివిధ రెస్టారెంట్ వ్యాపారం జరిగింది. ఆ వ్యాపారం హైదరాబాద్కి రకరకాల వ్యక్తులు లాభపడతారు కదా, చిన్న చిన్న రెస్టారెంట్ కానించి పెద్ద పెద్ద హోటల్స్ వరకు, ఇతర షాపింగ్ కానించి నేషనల్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ వచ్చి మనకు ముత్యాలు ఫేమస్ ఓల్డ్ సిటీలో ముత్యాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఇటువంటి ఆ రకంగా బిజినెస్ జరిగింది మనకు. ఆ రకంగా అందుకే ఇంటర్నేషనల్ గా ఎందుకు, ప్లస్ ఇది చూసింది కూడా ఇంటర్నేషనల్ ఎంతో మంది, లక్షల మంది, కోట్ల మంది దీన్ని చూసినటువంటి సిచ్యువేషన్. ఇది మనం చెప్తున్నది కూడా నెల్సన్ అనే సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఉన్నది. ఇవన్నీ ఏంది, మనం ఒక తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ వాళ్ళము, ఇది ఒక మన నెక్స్ట్ లెవెల్కి పోవాలి డెవలప్మెంట్. మనం ఆల్రెడీ ఇప్పుడు ఒక జిఎస్డిపిలో కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కావచ్చు, ఒక ఈవెంట్స్ జరిగే హ్యాపెనింగ్ సిటీ లాగా ఉన్నటువంటిది హైదరాబాద్. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి కదా. నెక్స్ట్ లెవెల్కి ఇదే అన్న ఇట్లాంటి అంశాలన్నీ నెక్స్ట్ లెవెల్లోకి పోతున్నటువంటి, నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటుంది. అది తీసుకుపోతేనే నీకు నిరంతరం ఒక బిజినెస్ యాక్టివిటీ నడుస్తుంటది, ఒక పైసలు రొటేషన్ అవుతుంది. ఇంత మంచి ప్రోగ్రామ్ ఉందని చెప్తున్నారు కదా, మరి ఎందుకు రద్దు చేసుకున్నట్టుంది గవర్నమెంట్? ఎందుకు రద్దు? అదే తెలివి తక్కువతనము. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్, ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలివి తక్కువతనము, ఇట్లాంటి నెక్స్ట్ లెవెల్ అభివృద్ధిని ఏ రకంగానో కల్పన లేనటువంటి వ్యక్తిలాగా చూడాలి. ఒక అనామకుల్లాగా సీసంగోలీలు ఆడుకున్నటువంటి పరిస్థితి ఇది. సీసంగోలీలు ఆడుకునే చిన్నపిల్లల్లాగా చేసినటువంటి పరిస్థితి ఇది. ఎవరన్నా ఊకనే రద్దు చేసుకుంటా ఇంత పెద్ద గేమ్ని, ఇంత పెద్ద ఈవెంట్ ఒక్కొక్కటి పోటీ పడుతుంటే ప్రపంచం అంతా నా దగ్గర రావాలి ఈ గేమ్. 140 భారతదేశానికి కూడా పరువు తక్కువ. అరే ఇంత చిల్లర వ్యవహరిస్తారు ఎవరైనా. ఇంత పెద్ద గేమ్ ఇంకో పైసా ఎక్కువైనా పెట్టి నిర్వహించుకొని చూడాలి. అరే ఎందుకు నీకు 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నదండి. ఇవి ఒక ఇంత పెద్ద ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ని సక్సెస్ చేయాలని చూడాలి. ఎవరు వచ్చిన నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా దాన్ని ఏ రకంగా పంపించాలి, ఏ రకంగా కాళ్ళక తినే కూడిని తన్నుకున్నటువంటి సిచ్యువేషన్ ఇదంతా. ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేయరు. ముఖ్యమంత్రి కాదు, మామూలు వార్డు మెంబర్గా గెలిచినటువంటి కూడా ఆ ఊళ్ళో ఏదైనా ప్రోగ్రామ్ ముగ్గుల పోటీలు జరిగితే కూడా వద్దనుకోడండి. వార్డు మెంబర్ కూడా ఆయన వార్డులో సంక్రాంతికో ముగ్గుల పోటీ, ఆటల పోటీలో పెట్టినాయి అనుకోండి, అరే మా వార్డులో పెట్టండి అని అనుకుంటాడు. మా వార్డు ఎంత మంచి శుభ్రం అవుతుందనో, మొత్తం మంచిగా అవుతుంది అనుకుంటారు. ఈ ముఖ్యమంత్రి ఏంటండి నాకు అర్థం, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ గేమ్ని చిల్ల సీసంగోలు ఆడకుండా నాకు వద్దు, అలిగిపోయి తీసుకొని ఇదంతా రద్దు చేసుకొని ఏ రకంగా ఇమేజ్ అయిపోయింది. ఇంటర్నేషనల్ ట్వీట్ చూసారా? ఒక్కొక్క కార్ రేసింగ్ వాళ్ళు ట్వీట్ చేస్తే ఇంటర్నేషనల్గా పెద్ద చూస్తారు. అసలు హైదరాబాద్ పరువు గట్టిగా పైకెక్కుతున్నటువంటి దశలో హైదరాబాద్ పరువు పోయింది, దేశం పరువు అయింది. ఇంకా ఎవడన్నా భారతదేశంలో ఇట్లాంటి ఈవెంట్లు నిర్వహించాలంటేనే భయపడే కాడికి, ఒలింపిక్స్ పెట్టాలని ఇంకా భయపడతారు. ఇంకా అరే ఒలింపిక్స్ అటువంటి సిచ్యువేషన్లోకి పోతుంది. ఇంత పెద్ద గేమ్ని, ఇంత పెద్ద ఎలైట్గా ఉన్నటువంటి గేమ్ని భవిష్యత్తులో ఎలక్ట్రికల్ వెహికల్స్కి హబ్గా మారుతున్నటువంటి, ప్రపంచమంతా మారుతున్నటువంటి దాంట్లో మనం ఆకర్షించేటువంటి దాంట్లో ఆ రకమైనటువంటి భవిష్యత్తు ఆలోచన చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి దీన్ని రద్దు చేసుకొని ఇన్లేదో అవినీతి జరిగిందని, అరే గేమ్ నిర్వహించేటాడే వచ్చి నిన్ను కలిసిండు కదా,
కలిసినప్పుడు సార్ మీరు ఇన్ని పైసలు మీ ప్రభుత్వం ఇచ్చింది, నా దగ్గర ఉన్నది, మీరు మిగతా డబ్బులు ఇస్తే మిగతా ఈవెంట్ జరుగుతా అని చెప్పినప్పుడు కనీసం అవగాహన అప్పుడైనా ఉండాలి కదా. అది లేక మీ ఈగో కోసం అవినీతి కేసు ఎక్కడ ఉంది? అవినీతి ఉంటే మీరు ఏదైనా చేసుకో, నీకు కక్ష సాధింపు, ఇది పొలిటికల్ కేసు అయిపోయింది. ఇది రాష్ట్రానికి నష్టం చేయడమే కాకుండా ముఖ్యమంత్రి చాలా తప్పు చేసిండు ఇందులో. అరే మీకు రాజకీయ కక్ష ఏదైనా ఉంటే మీరు ఇంకేదైనా చూసుకోండి. రాజకీయ పబ్లిక్ దగ్గర ఓట్లలో కొట్టుకుంటారా? మా తెలంగాణను ఎందుకు నష్టం చేస్తున్నారు? తెలంగాణ హైదరాబాద్కు వస్తున్నటువంటి ఇట్లాంటివి ఎందుకు నష్టం చేస్తున్నారు? నీ రాజకీయ కక్ష కోసం. రాజకీయ కక్ష నువ్వు వేరే తిరిగా తెరుచుకుంటే అది ప్రజలు తెలుస్తారు. నువ్వు తెలుసుకోవాలనుకుంటే అరే మంచి ఈవెంట్, ఈ రకమైనటువంటి ఈవెంట్ని వదిలిపెట్టి రాష్ట్రాన్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టి అరే మంచిగా ఒక పరిపాలన దక్షునిగా పరిపాలన చేత కాదనేదే నిరూపించినటువంటి అంశం కింద కనిపిస్తుంది. అవినీతి అనేది అవినీతి 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 అని చెప్తే ఒక్కటన్నా చెప్పాలి, నిరూపించి. పైసలు నువ్వు ఇచ్చిన పైసలు ఉన్నాయని ఆయన చెప్పిండు, నా దగ్గర ఉన్నాయి సార్ అని వచ్చి చెప్పే. మరి చెప్పినాక ఇంకా అవినీతి ఏంది? నువ్వు ఉద్దేశపూర్వక ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏదో పాటించలేదు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పంపించారని చెప్పేసి ఆరోపణలు వస్తాయి. ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది. ఎలక్షన్ కోడే కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, పైసలు ఏమైనా తారుమారు అయినాయా? ఈవెంట్ జరగాలి ముఖ్యం. నువ్వు కొత్తగా సీఎం అయినప్పుడు ఈవెంట్ జరగడం నీ టార్గెట్ ఉండాలి. ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్. మిగతా ఏమైనా ఉంటే చిన్న చిన్న అంశాలు ఉంటే అవి చూసుకోవచ్చు. నీకు అక్కడ పైసలు ఎవరి దగ్గరికి అయితే ముట్టినాయో ఆయన వచ్చి మీ పైసలు నా దగ్గర ఉన్నాయన్న తర్వాత ఇక నీకు పైసలు వచ్చే అవకాశం ఉందా? డబ్బులు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ పైసలు ముట్టినాయి అంటే ఆయన మీద ఒకవేళ ఉన్నాయి, అవినీతి జరిగిందానికి ఎవరికి పోయినాయి పైసలు? ఇచ్చిన ఆయన ఈయన అంటున్నావు. ముట్టిన ఆయన ఎవరు? ఆయన ఉన్నాయని ఆయన మీద ఎందుకు కేసు పెట్టవు? మరే ఒకవేళ అట్లా కూడా అనుకుంటే ఆయన మీద కూడా కేసు పెట్టాలి కదా. తీసుకున్నోడితే పెద్ద తప్పు అవుతుంది కదా. అప్పుడు తీసుకొని దగ్గర పెట్టుకున్నావు ఏమన్నారు? అప్పుడు ఒకవేళ వాడు వచ్చి చెప్పే మీరు ఇచ్చిన పైసలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పే నువ్వు తప్పైంది, ఇది అవినీతి జరిగిందని అనుకుంటున్నావు. మరి తీసుకున్నోడు ఇచ్చిన వాళ్ళ మీద ఇచ్చినటువంటి ప్రభుత్వం మీద నువ్వు కేసు పెడతావు. ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ఎవరో ప్రభుత్వమే కదా, ఇచ్చిన ప్రభుత్వం మీద నువ్వు కేసు పెడతావు. తీసుకున్న మీద ఎందుకు కేసు పెట్టావు? ఒక ప్రైవేట్ ఒక సంస్థ, అదొక స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించే సంస్థ. ఆ స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించే సంస్థ మీద ఎందుకు కేసు పెట్టావు? అప్పుడు మరి ఏమన్నా మీ తప్ప, మీ అవతలోని తప్పు లేదు, ఇంటర్నేషనల్గా ఏమన్నా ఏది అక్కడ ఏది ఇంటర్నేషనల్గా మరింత పరువు పోద్దని ఏమైనా ఆలోచించినట్టే కొడుతుంది. నువ్వు అంటే ఆల్రెడీ పరువు తీసుకున్నాము, ఇది పెడితే ఇంకా భారతదేశం అంతా ఇంకెవడన్నా ఏమంటాడో అనేది ఒక భయం కొద్దిగా, ఒక ఇంటర్నల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఆ రకమైనటువంటి అసలు కేసు పైసలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాని దగ్గర పెట్టాలి కదా కేసు, వాని మీద పెట్టాలి. వాని మీద ఎందుకు పెట్టట్లేవు? ఒకవేళ ఇది అనుకుంటే విచారణ ఎందుకు పిలవట్లేవు? అందుకనే అసలు ఇది ఊరికేనే శ్రీసంగోలీల ఆట ఆడుకున్నటువంటి లాగా. సరే, ఇది కేటీఆర్ గారు కూడా మీరు చెప్పినట్టు ఇది లొటపీస్ కేసు, దీనివల్ల అయ్యేది ఏం లేదు అంటున్నారు. ఈ లొటపీస్ కేసుకి హైకోర్టుకి వెళ్ళడం ఎందుకు? లాయర్లను పెట్టుకోవడం ఎందుకు? లాయర్ ఉంటేనే నేను విచారణకు వస్తాను చెప్పడం ఎందుకని? ఇక ఇప్పుడు ఎవరైనా ఎవరైనా యుద్ధం చేస్తే అప్పుడు ఏమంటారండి? యుద్ధం నేను కొట్లాడుతా ప్రాణాలు పోతాయని అంటారు. ఉత్తనే ప్రాణాలు పోతాయని చెప్పి సైనికుడు పోయి ఉత్తనే చేతిలో ఉప్పుకొని పోయి సావాడు కదా. దానికి ఏం చేస్తారు? ఎవరైనా కొట్లాడతారు. ఉన్న హక్కు, ప్రాథమిక హక్కు, కోర్టుకు పోయే అటువంటిది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద కేసు పెట్టినా ఎవరు పెట్టినా వాళ్ళు కోర్టుకు పోయే ప్రాథమిక హక్కును ఉపయోగించుకుంటారు. వాళ్ళు కోర్టుకు పోయి సంబంధించినటువంటి అంశం పోకుంటే ఎట్లుంటారు? ఊకనే వచ్చి పొడుస్తుంటే పొడవమని చెప్తారా ఎవరైనా? సైనికుడే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తా అంటున్నటువంటి సైనికుడే పోరాడతాడు, ఇంకేదైనా చేస్తాడు. ఏం చేస్తా? ఊకనే పోయి శత్రువుకు లొంగిపోతాడా? దానికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు ప్రకారం వాళ్ళు కోర్టుకు ఉన్నట్టు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కేసు ఈడీ కూడా పిలిచింది కదా, ఈడీ కూడా విచారణకు రమ్మని చెప్పింది. ఏదైనా పిలవచ్చండి, విచారణకు పోతారు, వీళ్ళేదో చేస్తారు, అది చేస్తారు. ప్రధానమైనది ఏంటి? తెలంగాణ కోణంలో మనం చూడాల్సింది ఒక మంచి ఈవెంట్ని, మంచికి సంబంధించినటువంటి గేమ్ని, అంతర్జాతీయంగా పలుకుబడి ఉన్నటువంటి పెరిగేటువంటిది, పరపతి పెరుగుతుంది, నీ వాల్యూ పెరుగుతుంది, నీ ఇమేజ్ పెరుగుతుంది, తెలంగాణ ఇమేజ్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అట్లాంటి గేమ్ని ఎవరైనా పోగొట్టుకుంటారా అనేది ప్రశ్న. నువ్వు అవినీతి ఆడ పైసలు ఉన్నాయనే వచ్చి కలిసిండు కదా, కలిసింది కూడా చెప్పలే. మళ్ళా ఏం చేసిండంటే డిసెంబర్ 13వ తేదీనే
ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి వ్యక్తి వ్యవస్థాపకులు ఒక ఆయన వచ్చి కలిసిన విషయం మళ్ళీ చెప్పలే, మొన్నటి వరకు చెప్పలే, సంవత్సరం దాటినంత వరకు కూడా మొన్న అసెంబ్లీలో చెప్తున్నాడు. అసెంబ్లీలో కూడా ఆయన చెప్పలే. విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అది బయట పెట్టిన తర్వాత అది నా ఫోటోనే అని అన్నాడు. అంటే ఎందుకు అంత దాయాల్సినటువంటి అవసరం ఏముంది? ఓ ముఖ్యమంత్రికి అంత దాయాల్సినటువంటి అవసరం లేదు. ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి దాంట్లో నిజంగానే అన్నట్టు కొండందో వెలకని పెట్టినట్టు సామెత లాగానే అయితే అది ఒక రాజకీయ కేసు లాగానే, రాజకీయ కక్ష సాధింపు కేసులాగా ముద్రపడ్డది తప్ప ఆ రకంగానే ట్రీట్ చేస్తున్నారు, ఆ రకంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం పరువు పోగొట్టుకున్నది ఇందులో. ఈ విషయంలో ప్రభుత్వం ఒకటి గేమ్ని ఇక్కడి నుంచి ఎలగొట్టి పరువు పోగొట్టుకున్నది, ఇంకొకటి ఇంట్లో ఏం లేదనేది కూడా అక్కడ క్లియర్ అవుతుంది. నా దగ్గర ఉన్నాయా డబ్బులు, మీరు ఇచ్చిన డబ్బులు నా దగ్గర ఉన్నాయా అని ఆయన చెప్తుంటే అది వదిలిపెట్టి ఇంకేదో దాని చుట్టూ తిప్పినట్టుగా అనిపిస్తుంది. దాంతో ఇది రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు పరమైనటువంటి కేసులాగా ప్రజలకు అర్థమవుతుంది. ఇట్లాంటి పొరపాట్లు ప్రభుత్వం చేయకూడదు. ఇది ప్రజాస్వామికమైనటువంటి రాజ్యము, ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి లక్ష్యంతో చేస్తే ప్రజలు క్షమించరు. దీన్ని ఒకవేళ మీరు ఇంకేదైనా ఈ స్పోర్ట్స్ కాకుండా మీకు రాజకీయ కక్ష ఉంటే మీరు చూసుకోవాల్సింది అది ప్రజల్లో తేల్చుకోవాలి, రాజకీయంగా కొట్లాడుకోవాలి తప్ప తెలంగాణ ప్రజలకు నష్టం చేసేటువంటి చర్యల మీద ఇట్లాంటి ఆడితే మాత్రం ప్రజలు క్షమించారు. ప్రజలు పరిశీలిస్తున్నారు, ఎప్పటికప్పుడు చూస్తున్నటువంటిది. మీరు గ్రీన్ కోనో ఇంకేదైనా ఉన్నాయి. గ్రీన్ కో అనే సంస్థకు సంబంధించినటువంటిది దీనికి సంబంధం లేనటువంటి అంశం. వాళ్ళు ఎప్పుడో మేము పెట్టినాం మాకు రాలేదు అని వెళ్ళిపోయినటువంటి అంశం. ప్లస్ ఇంకొకటి గ్రీన్ కో అనే సంస్థ మన తెలంగాణలో పెట్టుబడులు లేవు, దానికి తెలంగాణలో ఏం ఫ్యాక్టరీలు కూడా లేవు, తెలంగాణలో వాళ్ళ వ్యాపారాలు కూడా లేనటువంటి అంశం. దానికి దీనికి సంబంధం లేదు. అది వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పరిణామం ఇది. మాకు నష్టం వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిణామం అది ఆ రకంగానే ఉన్నది. ఇది ప్యూర్లీ పొలిటికల్ కేసు లాగానే ప్రభుత్వం ట్రీట్ చేస్తున్నది. ఇంకొక అంశం ఏంటంటే పుష్ప విడుదల సందర్భంగా తొక్కిసలాటకి మహిళ చనిపోయిన క్రమంలో ఇకపై బెనిఫిట్ షోలు బంద్, టికెట్ రేట్లు పెంచుకునేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఖరాఖండిగా అసెంబ్లీలో చెప్పారు. మళ్ళీ ఈరోజు గేమ్ చేంజర్ సినిమాకి ఇంకా మీకు తెలిసి ఉంటుంది అది ఇక మొన్న అసెంబ్లీలో చెప్పిండు మా నుంచి ఎలాంటి రావు ఇటువంటి లేవని. టికెట్ రేట్లకు ఎట్లా అనుమతిస్తారండి? మళ్ళీ టికెట్ రేట్లకు టికెట్ రేట్లకు అనుమతి ఇవ్వను పెంచుకోవడానికి అని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వను, టికెట్ రేట్లు పెంచనియను. ఇవన్నీ ఏంది? మొన్న కూర్చున్నప్పుడు సెటిల్మెంట్ అయిందంటే ఇందుకే అవుతుంది. మరి ఏం సెటిల్మెంట్ అంతే కదా. నువ్వు ఒక ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో చెప్పి బయట చెప్పి మేము రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వము అన్నటువంటి వ్యక్తులు మళ్ళా రేట్లు పెంచుకోవడానికి ఎట్లా అవకాశాలు ఇస్తారు? మీరు ఒకటి భయపడి ఉండాలి. చిరంజీవి కుటుంబానికి దిల్ రాజు ఎట్లాగా ఇప్పుడు ఇట్లా చైర్మన్ అయిండు తెలంగాణ దానికి. దిల్ రాజు టికెట్లకు సంబంధించిన వ్యవహారం కాదని ఆ రోజే అనే అంటే మీరు కూర్చోబెట్టి అని ప్రతి సినిమాకు ఈ రకంగా టికెట్లు పెంచుకోవడానికి ఇచ్చి మరి ఇప్పుడు వచ్చిన ఆరోపణలు నిజమనే అనిపిస్తాయి కదా. షేర్లు ఇందులో ఏంది? టికెట్ రేట్లు పెంచుకుంటే మీకు వచ్చిన దాంట్లో నాకు ఇంత కావాలి, నీకు ఇది నాకు అది అన్నట్టు ఇది అయిపోతుంది. ఇప్పుడు ఇంతకంటే మొన్ననే కదా ఈ పుష్ప 2 సినిమా విడుదలైనటువంటి నేపథ్యంలో సినిమా స్టార్స్ని, సినిమా వాళ్ళకు సంబంధించినటువంటి అసెంబ్లీ వేదికగానే తుక్కుగా విమర్శించినటువంటి ముఖ్యమంత్రి నెల రోజులు కూడా కాలే, 15 రోజులు కూడా కాలే, అప్పుడే వాళ్ళకు గేమ్ చేంజర్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి భయపడ్డావా లేదా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ చేసిండా? ఎట్లా ఇవ్వను అని చెప్పి రేట్లు ఇప్పుడు ఈ రకంగా రేట్లు పెంచుకోవడానికి ఎట్లా అవకాశం ఇచ్చారు? సమాధానం ప్రజలకు చెప్పాల్సినటువంటిది. చెప్పే అన్నీ ఒక రకమైన మాటలు, చేసేదంతా ఓ రకమైన చేష్టలు అనేది ప్రజలకు ఈజీగా అర్థమైపోతున్నటువంటి అంశము. మీరు సినిమా ఎందుకు అన్ని ఇండస్ట్రీ అందే ఒక ముఖ్యమంత్రి ఇందాక ఆ విషయంలో స్పోర్ట్స్ గేమ్స్ సంబంధించిన అంశంలో కానీ ఈ అంశంలో కానీ ముఖ్యమంత్రిలాగా వ్యవహరించటం లేదు. తెలంగాణకు ఉన్నటువంటి విషయంలో సీఎం లాగా వ్యవహరించటం లేదు. సీఎం చాలా ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకొని తనకు తాను తగ్గించుకుంటున్నారు. అందుకే ఏమైందంటే వ్యవస్థలో క్రమంగా తెలంగాణ పరువు ఏ రకంగా పోతుందంటే పేరు కూడా మర్చిపోతున్నారు. పేరు అరే తెలంగాణ అంటే ముఖ్యమంత్రి, అరే మన ప్రపంచ తెలుగు సమాఖ్యలో నువ్వు హైదరాబాద్లో మీటింగ్ పెడతావు,
హైదరాబాద్లో ఆంధ్ర ముఖ్యమంత్రి వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే ఆయన పేరు కరెక్ట్గా పలుకుతావు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వచ్చి ఆడ కూర్చుంటున్నటువంటి సమయంలో నువ్వు వేరే పేరు పలికేటువంటి సిచ్యువేషన్ తెలంగాణ కర్మ పట్టింది. తెలంగాణకి ఏంది కర్మ? ఒక ముఖ్యమంత్రిని పేరు కూడా గుర్తించలేనటువంటి సిచ్యువేషన్. చర్చ అంతా వీటి చుట్టే తిరుగుతుంది, కేసులు ఇవి అవి అన్నట్టే తిరుగుతుంది, కానీ ప్రజా సమస్యలు అయితే దొరకట్లేదు, కనబడట్లేదు. ఇప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయటం ముఖ్యమంత్రి ఆ రకంగా వ్యవహరిస్తుంటే ఇష్యూ డైవర్షన్ కోసమే పుష్ప సినిమా, ఇప్పుడు రైతు భరోసా ఉన్నది. రైతు భరోసా సంబంధించినటువంటి అంశము ప్రజల అంశం, అది ఎక్కువ చర్చకు రావద్దంటే ఈ అంశం ముందరకేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు సినిమాకు సంబంధించి రైతు భరోసా కూడా ఇప్పుడు అందరికి ఇచ్చేస్తామంటున్నారు కదా, మరి 15,000 ఇస్తా అన్నారు కదా, 15,000 ఇస్తా అని 12,000కే వచ్చింది. దాంతో ఏమైంది తెలుసా, 15,000 అనేది మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో మాకు 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, పాలనా అనుభవము, రాష్ట్ర అణువు రాష్ట్ర బడ్జెట్ గురించి తెలుసు అని చెప్పి మీరు 15,000 మీరు హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు, డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీతో సహా చేశారు. దీంతో ఏమైంది తెలుసా, ఒక ముఖ్యమంత్రి పట్ల విశ్వసనీయత పోయింది. ఒక రాజ్యాంగ వ్యవస్థ మీద ఉన్నటువంటి ప్రభుత్వం అంటేనే ఓ నమ్మకం, విశ్వసనీయతని పునాది బొందబెట్టినటువంటి సిచ్యువేషన్లోకి ఈ అంశం మీద ఒక ముఖ్యమంత్రి తీసుకుపోయిండు. ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంశమే కాదు, అంటే ఆర్థిక వెసులుబాటును చూసుకొని ఇప్పుడు 12,000 చేస్తున్న తర్వాత ఆర్థిక వెసులుబాటు అనేది వాళ్ళు మొత్తం మేము పరిశీలన అధ్యయనం చేసే ఇచ్చినాం అనేది చెప్పారు. అధ్యయనం చేసి మొత్తం మేనిఫెస్టో కమిటీ, శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ వేసి చెప్పినటువంటిది. దీంతో ఏమైంది, ఒక పార్టీ పరువు కాదండి పోయింది, ఇది ఒక ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, రైతులు పెట్టుకున్నటువంటి నమ్మకం. ముఖ్యమంత్రి అంటే ఒక నమ్మకం, భరోసా ఉంటుండే. ఆ ముఖ్యమంత్రి అంటే నమ్మకం, భరోసా, విశ్వసనీయత మొత్తం 1000 అడుగుల లోపలికి పాత పెట్టినటువంటి ముఖ్యమంత్రి పోస్టుకున్న వాల్యూవే ఎకరాలకు కటాఫ్ పెడతా ఉన్నారు. అంటే 7.5 ఎకరాలు 10 ఎకరాలు కటాఫ్ పెట్టలేదు. అదే పెట్టలేదు. ఇప్పుడు అందరికి ఎంత ఇస్తారు? సాగు యోగ్యమైన భూమి అన్నారు, మళ్ళీ అది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సాగు యోగ్యమైనది ఎవరు నిర్ణయించాలి, ఎట్లా నిర్ణయిస్తారు? కొందరు ఏమంటారు అంటే మళ్ళీ మల్లారెడ్డికి 600 ఎకరాలకు పోతాయో మళ్ళీ రైతు భరోసా అని చెప్పేసి కొందరు జోకులు వేసుకుంటున్నారు. కటాఫ్ పెట్టలేదు. వినండి 600 ఎకరాలు అనేది వ్యవసాయ భూమి అయితేనే పోతుంది, వ్యవసాయ భూమి అయితేనే పోతుంది. అది ఒక్కరికి మనిషికి ప్రతి మనిషికి సీలింగ్ యాక్ట్ ప్రకారం 52 ఎకరాల కంటే ఎక్కువ ఉండటానికి లేదు. అది ఎట్లా నువ్వు ధరని రద్దు చేసినావండి. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా గుర్తిస్తావు? భూభారత్ ఇంక ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. ఈ రోజు గవర్నర్ ఆమోదం చెప్తే ఇంక ఇంప్లిమెంటేషన్ రావడానికి ఉంటది. నువ్వు ఇవన్నీ ట్రాన్స్ఫర్ కావాలి, అవుతుందా కాదా, పోర్టల్ ఇంకా అప్డేట్ కాలే, ఇవన్నీ ఎట్లా 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 చేస్తావు? ఇదంతా దాని గైడ్ లైన్స్ రాలే. ఇంకా సాగుయోగ్యమైన భూమి అని ఎట్లా గుర్తిస్తావు? దానికి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోనేది లేదు అని చెప్పినావు, కానీ ఏ రకంగా గుర్తిస్తావు? అది గుర్తించి సరే ఎంత ఎప్పటి వరకు ఇస్తావు? ఇవన్నీ ఏంటంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు ప్రతి మండలానికి, ఆయన ఏ భూమిలో ఏ పంట వేశారని చెప్పేసి ఆయన రాసి కథం. ఇప్పుడు ఏంది, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇంతమందికి వేయాలని ఆయన టార్గెట్ పెట్టిరు అనుకో, ఈ కార్కి ఇవన్నీ కాలేదు అని రాస్తే అయిపోయినట్టేనా? అయిపోతే గగ్గోలు పెడతారు, నెక్స్ట్ టైం అప్లై చేసుకోరు అంటారు. ఆల్రెడీ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదాన్ని ఇస్తే ఓతిరు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు పైనుంచి ఆదేశాలు వస్తాయి, మౌఖిక ఆదేశాలు. మీ ఊర్లో నువ్వు చూస్తున్న ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 5,000 ఎకరాలు ఒక్కొక్క మనిషికి ఉన్నటువంటి 5,000 ఎకరాలు. ఈ 5,000 ఎకరాల్లో మేము 2,000 ఎకరాలకే రైతు బంధు ఇస్తాం, నువ్వు మిగతా 3,000 ఎకరాలు ఎట్లా కట్ చేస్తావు, కట్ చేయి అంటారు. ఆ 2,000 కూడా ఆయన అంతే కదా, తల ఇన్ని వేస్తాడు. తర్వాత ఏమైతే ఈ కార్కి ఇచ్చేసానని రానోడు గొడవ పెడతాడు. గొడవ పెడితే ఏం చెప్తారు? అప్పుడు గొడవ పెడితే ఈ కార్ మిస్ అయిందండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లై చేసుకుంది, నెక్స్ట్ టైం కొంచెం పలుకుబడిన వ్యక్తి ఏమో ఆయన రాపించుకుంటాడు, ఇది నెక్స్ట్ టైం చూద్దాంలే, నెక్స్ట్ టైం వచ్చేదాంటే నెక్స్ట్ భరోసా పెడదాం అని తప్పించుకుంటాడు. అంటే ఇది సరే అప్పుడు ప్రజలకు చెప్పుకొని ప్రజల ఆగ్రహానికి గురైతే ఎట్లుంటుందో తర్వాత తెలుస్తుంది. దీని ఉన్న సిస్టమ్ని పాడు చేసి ఈ కొత్త సిస్టమ్ తీసుకురావాల్సినటువంటి అవసరంలో ఈజీగా పోయేటువంటి దాన్ని కష్టాల్లోకి తెచ్చుకుంటున్నట్టు, ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటిది. రైతు భరోసాని పూర్తిగా తగ్గించడానికి, రైతు భరోసాని క్రమంగా ఎత్తేసేటువంటి లక్ష్యమే ఇందులో కనిపిస్తుంది. మీరు ఆయన క్యాబినెట్ సబ్ కమిటీ రకరకాల సిఫార్సులు చేసింది, ఇవన్నీ చేసింది. అయినా చివరికి మళ్ళా ఇప్పుడు రైతు బంధు కిందనే లెక్క అనుకోవాలి. ఇది
నువ్వు రైతు బంధుకి కిందనే లెక్క కానీ ఇచ్చేది ధరని రద్దు చేసినావు. ధరని రద్దు చేసినటువంటి నేపథ్యంలో మీ ఎట్లా గుర్తిస్తావు? ఎట్లా గుర్తించి సాగుయోగ్యమైనటువంటి భూమిది గుర్తించడంలో జరిగే అవకతవకల విషయంలో రేపు ప్రజల్లో ప్రశ్నలు వస్తాయి. దీన్ని ఏ రకంగా ప్రభుత్వము ఈ రోజు బట్టి గారు చెప్తున్నారు 8,400 కోట్లు రెడీ చేసి పెట్టినాం, రేపు జనవరి 26 తారీఖు నుంచి రైతు భరోసా పడిపోతుంది రైతులందరికీ అంటున్నారు. ఈ రోజు పడని ఏంటంటే 26వ తారీఖు నుంచి మొదలెట్టి మార్చి వరకు వేసేటట్టు కనిపిస్తుంది. గతంలో కూడా అట్నే వేసినటువంటిది ఏంటంటే అందులో మిగతా ఎట్లా తీసేస్తాడు, మిగతా తీసేసేటువంటి దాంట్లోనే సమస్య వస్తుంది. నువ్వు దాదాపు 15,000 నుంచి 12,000కి రావడం పెద్ద మాట తప్పారు. 15,000 ఇస్తా అని చెప్పి నువ్వు ఆ 12,000కే వచ్చేసినావు. ఎకరానికి 6,000 ఇస్తున్నటువంటి సిచ్యువేషను అది పెద్ద మోసం, పెద్ద దగా. ఇది విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసిన ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి వ్యవస్థ మీద, ప్రభుత్వ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పినటువంటి దాన్నే విశ్వాసం కోల్పోయినది, విశ్వసనీయత పోయినటువంటి నిర్ణయం. ఫస్టే అక్కడనే సగానికి ఎక్కువ దెబ్బ పడ్డది. రైతాంగంలో మాట ఇచ్చి తప్పినటువంటి దాంట్లో నెంబర్ 1 ఉంటుంది ఈ ప్లేస్ ఈ రైతు భరోసాకు సంబంధించి. దాంతో వీళ్ళ మీద విశ్వసనీయత, నమ్మకం, భరోసా ఏది అన్నీ తుడిచిపెట్టుకపోయినాయి. ఒక్కటి కూడా ఇక నమ్మలేనటువంటి సిచ్యువేషన్కు. ఏది బోనస్ అంటే కొంచెం అటో ఇటో అయింది. బోనస్ కూడా ఏంది అన్ని ఓట్లకు ఇస్తామని సన్నోట్ల కాడికే వచ్చారు. సన్నోట్ల కూడా రకరకాలు అవి కూడా ఏంది కోత కోసినాక సగం మిల్లులకు పోయినాకనే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కొట్టింది. అది కూడా మిల్లులకు పోయేటట్టే చేశారు. రైతాంగానికి దెబ్బకొట్టి మళ్ళీ మిగతా పెన్షన్లు ఇంతవరకు పెంచలేదు. అప్పుకు సంబంధించి రుణమాఫీకి సంబంధించినటువంటిది సగమే అయింది. ఎమ్మెల్యేలే మాది 70%, 60% అయినాయని అసెంబ్లీలో చెప్తున్నటువంటిది కనిపించింది. ఈ దెబ్బకు దీంతో సగం విశ్వసనీయత దెబ్బ తిట్టుడు మొదలు పెట్టినటువంటిది రైతు భరోసాతోటి ఏ మాత్రం ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద విశ్వసనీయత, విశ్వాసం, నమ్మకం పూర్తిగా ప్రజల్లో కోల్పోయారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విజయ్ గారు, చక్కని విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కుల్లం కుల్లా. రేపు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.